At Anurag University, be everyone you dream to be. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గీతా విజన్ ఫౌండర్ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మనకి ఈ నెల 29వ తారీఖున గురు పౌర్ణమి రాబోతోంది. మరి గురు పౌర్ణమి అని అంటే ఆ రోజు మనం గురువుకి కృతజ్ఞతలు తెలుపుకునే రోజు. అసలు గురువు విషయంలో ఎలా ఉండాలి, ఖచ్చితంగా ఒక వ్యక్తి జీవితంలో గురువు అనేవారు ఉండాలా, ఉంటే ఏం జరుగుతుంది, లేకపోతే ఏం జరుగుతుంది, అసలు గురు పౌర్ణమి ఆ రోజునే ఎందుకు నిర్ణయించబడినది, ఈ విశిష్టతలన్నిటి గురించి తెలియజేయండి. చాలా మంచిదమ్మా. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఆత్మస్వరూప బంధుగణ, మీరు మంచి సందేహం అడిగారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏదో ఊహలు, ఏదో ఇమాజినేషన్స్గా కాకుండా శాస్త్ర ప్రకారంగా అదే మహాత్ములు అనుభూతి చెందినటువంటి యథార్థ విషయం. గురు పౌర్ణమి అన్నారు. గురువు గారి యొక్క ఆవశ్యకత ఏమిటి? ఈశ్వరుడిగా నేను భక్తితో ఈశ్వరుని సేవిస్తున్నాను, పూజిస్తున్నాను, గురువు ఎందుకు మధ్యలో అని అనిపించవచ్చు. వాస్తవానికి గురువు ఎప్పుడు అవసరం అంటే అమ్మా, ప్రతి వ్యక్తి కూడా పుట్టినప్పటి నుండి ప్రారబ్ధ కర్మతో పుడతాం. అంటే అర్థం ఏంటంటే మనం జన్మాంతరంలో మనం ఈశ్వర స్వరూపం అయినప్పటికీ నేను ఈశ్వర స్వరూపం అని తెలియడం లేదు. అది తెలియదు. ఎందుకంటే అక్కడ నుండి మనం తప్పిపోయి, ఎలాగైతే తల్లి నుండే వేరు చేయబడితే బిడ్డ సిజరీన్ చేసి బొడ్డు కట్ చేసిన తర్వాత పెద్ద అయిన తర్వాత అదే తల్లిని కూడా కొడతారు, తిడతారు. కాబట్టి తల్లి నుండి విడిపోయిన తర్వాత మళ్ళీ తల్లి నుంచి వచ్చానని జ్ఞాపకం కూడా ఉండదు పాపం ఆయనకి. ఉంటే ఎందుకు ఎలా తిడతారు, కొడతారు తల్లిదండ్రుల్ని. సో అదేవిధంగా ఆ పరమాత్మ నుండి వేరుగా నేను ఉన్నాననే భ్రమ బలం పెరగడం వలన ఒక జన్మలో కాదు, జన్మలో ఆ వాసనలో సంస్కారం, ఆ ప్రింట్స్ టెండెన్సీస్ పెరగడం వలన అనాది కాలంగా దూరం అయిపోయారు. సముద్రం నుండి నీరే వేడెక్కి బాష్పీభవనం అయ్యి అక్కడ చల్లబడి మేఘాలుగా మారి వర్షం పడిన తర్వాత ఆ నీరుకు సముద్రంగా సంబంధం లేనట్టే ఉంటుంది. నిజానికి సముద్రం నీరే మళ్ళీ నదులుగా మారి మళ్ళీ సముద్రంలో కలవాల్సిందే. ఆ విధంగా మనం ఎన్ని జన్మలు తిరుగుతామా, తక్కువ జన్మలా ఎక్కువ జన్మలని ఉండదు. చివరికి మనం వెళ్ళాల్సిందే ఆ సోర్స్కే మనం చేరుకోవాలి. నది నీరు మళ్ళీ సముద్రం కలిసినట్టు. సో ఈ విధంగా చేరే మార్గంలో మనకి అనేక అవరోధాలు ఉన్నాయి, అనేక ప్రక్రియలు, అనేక స్టేజెస్. సో మనం ఇదంతా కూడా ఒక తీర్థయాత్ర, ఒక ప్రయాణం అనమాట ఇది. సో మధ్యలో ఎన్ని స్టేషన్లు తీర్థయాత్ర. సో ఎన్ని స్టేషన్లు ఆల్ట్ చేస్తారో, ఎక్కడెక్కడ మీరు వంట మజిలీలు చేస్తారో అది మన ఇష్టం. అక్కడ ఎవరెవరి మధ్యలో కలుస్తుంటారు, బాటసారులు మధ్యలో కలుస్తుంటారు, స్టేషన్లు ఎక్కుతుంటారు, దిగుతూ, ఇలాంటి ప్రయాణం ఇది ఆధ్యాత్మిక ప్రయాణం. కాబట్టి గురువు అంటే అర్థం ఏంటంటే, గురు అనే శబ్దానికి మన ఆత్మజ్ఞానానికి ఒక మేఘములా కప్పి ఉన్నటువంటి ఆవరణం వలన నేను ఆత్మయే పరమాత్మ స్వరూపం అని తెలుసుకోకుండా ఉంటుంది కదా, దాన్ని అజ్ఞానం, ఆత్మ అజ్ఞానం అంటారు. నీ స్వరూపం తెలియకుండా కప్పివేసినటువంటి అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేసి, ఎలాగా, శాస్త్ర జ్ఞానము ద్వారా అనే శాస్త్రము అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని పట్టుకొని ఆ అజ్ఞానాన్ని నాశనం చేసి నీ స్వరూపాన్ని మీకు తెలియజేసేది, అంటే అనుభూతి చెంది ఎస్ నేను ఇదే కదా అని అనుభవం కలిగించే విధంగా ఎవరైతే మీకు సహకరిస్తారో వారిని గురువు అంటారు. గురు అని అర్థం. వారిని ఇంకో పేరు కూడా పిలుస్తారు, ఆచార్య. వారిని ఇంకో పేరు దేశిక. సో ఈ మూడింటికి అర్థాలు వేరు వేరు. ఇవన్నీ సంస్కృతమే, తెలుగు పదాలు ఏముండవు. అంటే తెలుగులో మనం వాడుతాం, అన్ని భాషలు సంస్కృతం వచ్చాయి కాబట్టి సంస్కృతం వేరు తెలుగు వేరు అని ఉండదు. మనకి ఇప్పుడు కూడా తెలుగులో 60% పదాలన్నీ సంస్కృత పదాలే. కాబట్టి సంస్కృతం మీద ఎవరు భయపడక్కర్లేదు. తెలుగు మాట్లాడుతూనే ఉంటాం. మనం ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా మాట్లాడేస్తున్నాం, ఏం చదువు రాని వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. ఎందుకు? ఇంగ్లీష్ తెలుగు మిక్స్ అయిపోయినాయి ఎక్కువ వాడటం వలన. సో సంస్కృతం అలాంటిది. సో ఈ విధంగా ఆచార్య అంటే ఏంటంటే, మొత్తం ఏదైతే ఒక వస్తువు మనం కొనేటప్పుడు ఎలా వాడాలి ఒక మాన్యువల్ ఇస్తారు. అవును.
ఈ శరీరం పొందినప్పుడు ఇది ఒక యంత్రం లాంటిది యాక్చువల్గా. సో దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకొని దీని యొక్క హయ్యెస్ట్ పర్పస్ పొందడం, అల్టిమేట్ పర్పస్ వితౌట్ వేస్ట్ చేయకుండా జన్మ ఏ క్షణం కూడా వేస్ట్ కాకుండా ఈ శరీరమును ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఫుల్గా యూటిలైజ్ చేయడానికి ఒక మాన్యువల్ ఇచ్చారనమాట. దాన్ని శాస్త్రము అంటారు, అదే వేదము. సో ఆ వేదము శాస్త్రం పట్టి ఎవరైతే పూర్తిగా దాని యొక్క సారం గ్రహించాలి, ఎస్సెన్స్, పైన చెప్పి ఊహలు మన కల్పితాలు ఇమేజిన్ కలిపి చెప్పేస్తుంటారు, అది గురువు కాదు, నిజమైన గురువులు కాదు. సో ఆ శాస్త్ర సారాన్ని గ్రహించి ఫస్ట్ తను జీవించాలి, ఆచరించాలి ఆ తత్వాన్ని, ఆ యథార్థ సారాన్ని పట్టుకొని. సో ఎస్, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టెస్టెడ్ అంటారు చూడండి. మీకు కుక్కర్ కానీ స్టవ్ కానీ టెస్టెడ్ అని ఇలాగ టెస్ట్ చేసాం, ఎందుకు 3-4 సార్లు టెస్ట్ చేస్తారు, టెస్టెడ్ అని గ్రీన్ టెస్ట్ మార్క్ వస్తే అప్పుడు రైట్. సో ఆ విధంగా ఆ గురువుకి శాస్త్రం, శృతి అంటే వేదము, యుక్తి అంటే తర్కబద్ధంగా లాజిక్గా ఉండాలి. సూర్యుడు పడమట ఉదయించాడు గురువు చెప్పాడని నమ్మకూడదు, లాజిక్ ఉండాలి కదా, అంతే కదా. ఇప్పుడు పొగ అనేది అగ్ని ఉంటే పొగ వస్తుంది, లేదు అగ్ని పొగనుంటుంది, అలాగ ఉండకూడదు, లాజిక్ ఉండాలి. సో దాని మినిమం లాజిక్ ఉండాలి, అందరూ ఒప్పుకునేటట్లు. సో ఇప్పుడు శాస్త్రజ్ఞానము లాజిక్ ఈ రెండు కలిసిన తర్వాత తన అనుభవంలో దర్శించాలి, ఇది నాకు పనిచేస్తుందా లేదా. లేదు శ్రీకృష్ణ చెప్పాడట శంకర ఎవరో చెప్తే నాకేం లాభం, నాకు అది వర్కౌట్ అవ్వాలి కదా. శ్రీకృష్ణ చెప్పాడని వద్దు, మీరు ఆరంభంలోనే తీసుకుంటారు, కానీ చివరికి మీకు అది వర్కౌట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, శ్రీకృష్ణుడికి అది ఎవరు చెప్పినా మీరు వదిలిపెట్టాలి. అంటే వారు చెప్పారు అని అంటే అందులో ఏదో ఒక అర్థం ఉంది కాబట్టి చెప్తారు కదా, వర్కౌట్ ఎందుకు అవ్వదంటారు? మన ప్రయత్నం లోపం అయి ఉండొచ్చు. ఎస్, నేను అందుకే చెప్తున్నా, కేవలం వారు చెప్పారనే మీరు తీసుకోకూడదు, మీ ప్రయత్నపూర్వకంగా మీకు అది వర్కౌట్ కావాలి అంటున్నాను. మీకు వర్కౌట్ కాకుండా ఏదో పెద్ద వ్యక్తి చెప్పారని తీసుకోవద్దు అంటున్నాను నేను. దాన్ని ఏమంటారు? నమ్మకం అంటారు. నమ్మకం అనేది జ్ఞానం కాదు, నమ్మకం అనేది జ్ఞానం కాదు. కానీ ఆరంభంలో నమ్మకం అవసరం. ఇప్పుడు తల్లి ఉన్నది, ఈయన మీ తండ్రి అంటాడు, ఆరంభంలో నమ్మాలి, కానీ ఆ తర్వాత మీకే తెలిసిపోతుంది ఈయన తండ్రే కాదని మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే కేవలం నమ్మిన కూడా తండ్రిగా ఎన్నాళ్ళు యాక్టింగ్ చేస్తారు, నిజమైన తండ్రి అని మీకు తెలిసిపోతుంది. ఎవరైతే మనకు రక్షణ ఇస్తారో, మన గురించే జీవిస్తారు, మన కోసమే జీవిస్తారు. సో అలా ఈ యొక్క శ్రీకృష్ణ కానీ శంకరాచార్య ఎవరైనా సరే పెద్దవాళ్ళు గురువులు వారు అనుభవం చెందారమ్మా. సో ఆ సత్యాన్ని మనం చెప్పారు, ఓ పెద్దవాళ్ళు అని మనం ముందు తీసుకుంటాం, కానీ వర్కౌట్ చేయాలి మనం కూడా. అప్పుడు మనకు వర్కౌట్ అయింది, ఎస్ ఇది సత్యం, అప్పుడు డిక్లేర్ చేయాలి. సో ఈ విధంగా చేసేవారే గురువు. ఓకేనా? అయితే మనం మన స్వరూపాన్ని తెలుసుకుంటేనే, అంటే ఎప్పుడైతే మన స్వరూపం నుండి విడిచిపెట్టారో, మీరు గాలిపటం ఎగరేస్తారు, మన చేతులు దారం ఉన్నంత వరకు ఓకే, గాలిపటం తెగిపోతే దానికి అసలు ఎక్కడ ఏంటి అసలు ఏమీ లేదు, కన్ఫ్యూజ్డ్ అనమాట. సో ఆ విధంగా మనం కూడా మన స్వరూపాన్ని చేరుకుంటేనే మన గాలిపటం కరెక్ట్గా ఉన్నట్టు తాడు. ఎప్పుడైతే ఆ స్వరూపం తెలుసుకోకుండా తిరుగుతున్నామో, ఈ ఇమాజినేషన్లో ఈ భయాలు, కోరికలు, ఈ బెంగలు, యాంగ్జైటీ, టెన్షన్స్ ఇదన్నీ వచ్చేస్తాను. ఎందుకంటే నేను వేరుగా ఉన్నాను, వీళ్ళందరూ నాకన్నా ముందెళ్ళిపోతున్నారు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు, వీళ్ళందరూ గొప్పవాళ్ళు, అంటే ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో పడిపోయి కింద మీద పడిపోతారు. వాస్తవానికి అసలు పోటీ అక్కర్లేదు, అసలు లేనే లేదు. ఎందుకంటే మీకంటే భిన్నంగా సృష్టి లేదు. మీరంటే మీరు ఈ మనిషిగా ఉండరు, సృష్టి ఈ మనిషికి ఆధారంగా ఉన్నటువంటి ఏదైతే తత్వం ఉందో అదే యావత్ సృష్టికి ఆధారం. అది నాలో ఉన్నది, మీలో ఉన్నది, అందరిలో ఉన్నది, సమానంగా ఉంది, మారకుండా ఉన్నది, ఎల్లప్పుడూ తెలుస్తున్నది. కానీ దాన్ని ఎవ్వరు గుర్తించట్లేదు. సో దానికి తెలుసుకునే క్రమంలో మనము ఒక దేవుడు అని పట్టుకుంటాం ఫస్ట్, అంటే ఒక సపోర్ట్. ఎందుకంటే నదిలో కొట్టుకుపోతున్నాం, ప్రాణం కాపాడడానికి ఏదో గడ్డో ఏదో చెక్కో చెట్టో ఏదో పట్టుకుని వేలాడతాం మనం. అవసరమైతే ఒక మొసలి కొట్టుకుపోతున్నారు మీ నదిలో, మొసలైనా దానిపైనకి ఎక్కి రక్షించుకోవాలనుకుంటారు మీరు. నదిలో కొట్టుకుపోయేటప్పుడు ఏది ఆధారం లేదు, ఈవెన్ మొసలైన దానిపైన కూర్చొని కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని ప్రయత్నిస్తారు. అలాంటి జీవితంలో మనం మొట్టమొదటిసారిగా ఒక దేవుడు అని ఊహించారు. అయితే నిజంగా ఆ దేవుడు ఎలా తెలియదు మీకు. సర్వవ్యాపి అంటారు, ఒక గుడిలో విగ్రహం అంటారు, సర్వవ్యాపి అంటారు వాళ్ళే, గుడిలో విగ్రహం వల్ల వాళ్ళే అంటారు. మీ ఎలా అర్థమవుతుంది? అందుకే నమ్మకంతో స్టార్ట్ చేస్తాం మనం. అప్పుడు ఏం చేస్తారంటే అసలు నిజమైన దేవుడు ఎవరు అని చెప్పేది గురువే. కానీ నిజమైన దేవుడి యొక్క తత్వం చెప్పే గురువు ఎలాంటి గురువు అయి ఉండాలి?
ఆ తత్వాన్ని దర్శించడే ఉండాలి కదా. అది ఎలా సాధ్యం మీకు? ఆ గురువు మీరు వెతికి దొరుకుతారా? మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి దొరుకుతారా? దొరకరు మరి. కాబట్టి ఎవరైతే ఇక అన్నీ విడిచిపెట్టి తప్పిస్తారో, రోధిస్తారో, ఏడుస్తారో ఈశ్వరుడి కోసం, నాకు ఈ బంధనాల నుండి, ఈ దుఃఖం నుండి పూర్తిగా బయటపడే మార్గం నీదే, నీవు తప్ప నాకు వేరే ఏం ఆశ్రయం లేదు అని ఈశ్వరుని ఎవరైతే తప్పించి గట్టిగా పట్టుకుంటారో, అంటే ఎటువంటి భౌతిక విషయాలపైన అన్నీ కూడా ఇవన్నీ నాకు వద్దు, నీవు తప్ప నాకు ఎవరొద్దు. ఎవరు కావాలి మీకు? దేవుడు తప్ప వేరేది వద్దు. నో నో కాంప్రమైజ్ అనమాట. ఇక్కడ దేవుడు తప్ప మీరు దేనికి కాంప్రమైజ్ అవ్వరు. మీకు 1,00,000 కోట్ల బడ్జెట్ వచ్చింది, మీకు అనవసరం, దేవుడు కావాలి. ఆ విధంగా ఉన్న వ్యక్తికి ఆ దేవుడు మీకు ఒక ఆశీర్వాదంగా అందిస్తాడనమాట. అంటే అర్థం ఏంటంటే, మీరు ఈ సృష్టికే యజమానురాలు అయిపోతే ఇంక ఇలా కోట్లు ఏంటి, బంగారం ఏంటి, అధికారం ఏంటి, భారతదేశానికి అధికారం ఏంటి, అమెరికా ప్రెసిడెంట్ ఏంటి, ఇవన్నీ చిన్నవి అవుతాయి. ఎప్పుడు? ఈ సృష్టికే మీరు అధికారినిగా మారినప్పుడు. అందుకో చిన్న స్టోరీ ఏంటంటే, ఒక రాజుకి జన్మదినం వస్తుంది అనమాట. ఆ రాజు ప్రకటించాడు, ఈ నగరంలో, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు ఏం కావాలంటే అది నేను ఇస్తానంటాడు. మోడీ పుట్టినరోజు, ఈ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు ఉంటాయి కదా, ఆ పార్టీ వాళ్ళందరికీ పండుగ అనమాట. ఏమడితే ఇచ్చేస్తారు, పుట్టినరోజులు కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి. సో ఆ విధంగా రాజు ఏం కావాలంటే అందరూ వచ్చి తీసుకుంటున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, బంగారం కావాలి, ధనం కావాలి, ఉద్యోగాలు కావాలి, ఏం కావాలంటే అవి. ఒక అమ్మగారు మీలాంటి వాళ్ళు ఎవరు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ రాజకుమార్తెలకి ఒక సర్వెంట్, మేడ్ సర్వెంట్, ఆవిడ అంత దూరంలో నిల్చొని చూస్తున్నారు, ఏం అడగట్లే. అందరూ అడుగుతున్నారు, ఏ రాజు దగ్గరికి వెళ్ళి తీసుకో, అడుగమ్మ లైన్లో ఉండంటే, రాజు నాకు ఎవరు అంటుంది. నేను అడిగితే ఎవరు అంటుంది. ఎంత ఇన్సల్ట్ రాజుకి. అప్పుడు రాజుకి వరకు తెలిసింది ఆ విషయం. నేను ఇవ్వకపోవడం, నేను ప్రతిజ్ఞ చేశాను, రామ్మని ఏదడిగిన ఇస్తారు. ఆవిడ వచ్చింది ముందుకి, నిజంగా ఇస్తారు, నా చేతిలో ప్రామిస్ చేయండి అని అన్నారు. అదే చెయ్యి పట్టుకొని ఇదే చేత్తో నా మెడలో తాళి కట్టండి అన్నది. అర్థమైందా మీకు సీను? అంటే ఆ మేడిన్ సర్వీట్ ఏమి కోరినా తక్కువే. అదే పట్టపురాణి అయింది, మహారాణి అయింది అనుకోండి, రాజ్యం అంతా ఆవిడ చేతిలో ఉంటుందిగా. ఈ పాయింట్ అర్థం కావాలి. మీరు ఎప్పుడు చూసినా ఇల్లు బంగారము, ఇల్లు జయాలకస్లో ఇల్లంటే ఉండాలి, డైమండ్ నెక్లెస్, ఇల్లు బంగారం, ఇల్లులే కోరుకుంటారు తప్ప, వెంచర్లో ఫ్లాట్లు కోరుకుంటారు తప్ప, ఆ పార్వతిలాగా ఆ శివుడికి భార్య అవుతాడని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోవట్లేదు. మరి అదే తెలుగు తగ్గుతాను. అందుకే ఆ మేడిన్ సర్వెంట్ రాజు నేను భార్య నేను ఎప్పుడు అవ్వగలని భయపడితే అలా కోరేదే. అంటే ఒక రాజుకి గనక మీరు భార్యగా పట్టపురాణిగా అయితే రాజ్యం అంతా మీ చేతిలో ఉంటుంది కదా. అది కోరితే అంటే కోరితే కుంభస్థలం కదిలిపోవాలి తప్ప చిన్న చిన్న చిలిపి కోరికలు వద్దు అని అర్థం. ఆ కుంభస్థలమే మీ ఆత్మస్వరూపము. ఆ ఆత్మస్వరూపమే దేవుడు, నిజమైన దేవుడు అదే. ఈ నిజమైన దేవుడికి అనేక రూపాలుగా మనం దర్శిస్తాం. ఆత్మ మన ఎస్సెన్స్ అమ్మా. అంటే మీ శరీరం పడిపోద్ది ముసలితనం అయిపోతే, మీ కాళ్ళు చేతులు ఇంద్రియాలు ఏమి పని చేయవు, ఈ బుద్ధి మనసు అన్నీ పోతాయి. కానీ మీ సాఫ్ట్వేర్ లాగా సూక్ష్మ శరీరం అనేది ఇంకో శరీరం పొందడానికి వెళ్ళిపోద్ది, ఇది స్థూల శరీరం ఇక్కడే పడిపోద్ది. సో ఆ సూక్ష్మ శరీరం ఎంతవరకు జర్నీ చేస్తుంది? ఏ శరీరములో ఉంటూ తన స్వరూపము మార్పు లేనిది, పుట్టింది కాదు, మరణించేది కాదు, శుద్ధ చైతన్యము, అదే చిదానంద రూప శివ, అదే విష్ణు అని ఎప్పుడైతే తెలుసుకుంటుందో వాడికి పుట్టుకుండదు, వాళ్ళకి పుట్టుకుండదు, మరణం ఉండదు. ఇప్పుడు అలాంటి స్థితికి రావాలి అని అంటే మన లైఫ్లో ఒక గురువు ఉంటే, ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నా. అలాంటి స్థితికి రావాలంటే ఆల్ ఆఫ్ సడన్గా కాదు. అప్పుడు ఏం చేయాలంటే మన 3 ఆటంకములు ఉన్నాయి. చాలామంది వ్యక్తులు శరీరంగా ప్రభావంగా ఎక్కువ మంది ఉంటారు. భుజబలము, సామర్థ్యము, ఈ యొక్క ఇంద్రియ బలము, ఈ శరీరం సౌష్ఠవంగా ఈ బలంతో ఉంటారు. సో దీని నుండి వాళ్ళు ఒక పూర్తిగా సర్వీస్ చేయాల్సి వస్తుంది. ఏది చేస్తున్నా, కాళ్ళు చేతులు దేంతో ఏది చేస్తున్నా ఇంద్రియముల ద్వారా అంతా ఈశ్వరునికే చేస్తున్నాను, సంపూర్ణ సరెండర్. తర్వాత కొంతమంది ఎమోషనల్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళకి ఈశ్వరుని యందు జపము, తపము, ఆ భక్తి, ఆ ప్రార్థన, ఆ కీర్తనల స్థుతి, ఆ విధంగా ఈశ్వరుడితో కనెక్ట్ అవుతారు. కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ ఉంటారు. బుద్ధి ప్రకారంగా నువ్వేన్ని సెంటిమెంటల్ చేతి వాళ్ళేం తలవగ్గరు, వాళ్ళంతా లాజిక్ బుద్ధి. సో వాళ్ళకి ఏంటంటే ఈ తర్కబద్ధమైనటువంటి నాలెడ్జ్, భగవద్గీత, ఉపనిషత్తులు. సో 3 రకాలు ఉన్నారు కదా. సో 3 రకాలుగా ఉండేటప్పుడు మనిషిని ఈ 3 లెవెల్స్ని ఒక్కొక్క లెవెల్కి పైకి తీసుకుని వెళ్ళాలి. మీరు చేస్తున్న డ్యూటీ చేస్తున్నారు, మీ డ్యూటీలో ఒక భక్తి అనేది చొప్పించాలి. మీ సామాన్య వర్క్ చేస్తున్నారు, ఆ వర్క్ చేస్తున్న ప్రతిసారి కూడా
ఈశ్వరుని మీరు అందులో కలిపారనుకోండి, మీది భక్తి కర్మయోగం అయిపోయింది. అప్పుడు సాధారణ పని యోగంగా మారిపోయింది. మీకు కార్తీక మాసం ఎలాగా వస్తుంది, దగ్గరలో మనకు ఉంటుంది. నెక్స్ట్ ఒక ఉమెన్ ఉంటుంది అనమాట, పేద స్త్రీ. ఆ రోజుల్లో తన యొక్క తల్లి ఉన్నారు కదా, వాళ్ళు పేదరికంలో ఆ రోజుల్లో నర్తకిలుగా డ్యాన్సులు వేసుకొని వేశ్యలుగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. సో అలాంటి పేదరికంలో పుట్టిన స్త్రీ తనకి ఎలా జీవనోపాధి ఏంటి? సో అదే కొనసాగిస్తుంది అనుకుందాం. అయితే అంత దూరంలో ఒక దేవాలయం, శివాలయం ఉంది. అక్కడ ఒక పూజారి ఉంటాడు. ఆ పూజారి ఏంటంటే ఎప్పుడు ఆవిడని అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎవరెవరు ఆ ఇంటి వైపు వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు పోతున్నారు. ఈ దృష్టి అంతా ఆయనకి అటువైపు. ఇక్కడ మాత్రం అభిషేకం చేస్తుందట. ఓం శుక్లాంబరధరం శశివర్ణం, ఎవరు వచ్చారు, శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజ, ఇవన్నీ జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళందరూ నమస్కారం పెడుతున్నారు, దక్షిణలు పెడుతున్నారు, తీర్థం ఇస్తున్నాడు, నైవేద్యం ఇస్తున్నాడు, శటకోపం కూడా టక్కన పెడుతున్నాడు. కానీ దృష్టి మాత్రం ఆ పాక ఇల్లు ఎగో ఉన్నది. మనకి కాలనీలు వచ్చాయి అనుకుందాం. అయితే ఏమవుతుంది మీకు చూడండి, ఈ శరీరం అనేది ఈశ్వరుడు ఒక పెట్టాడు తప్ప మనస్సు అంతా అక్కడ ఉన్నది. కానీ ఆ స్త్రీ ఏం చేస్తుంది తెలుసా? శరీరం మాత్రం ఏదో తన యొక్క ప్రారంధంతో శరీరమే చేస్తుంది తప్ప మానసికంగా నాకు ఈ జీవితం ఈశ్వరుడు ఇచ్చాడు, కానీ నాకు ఇది నచ్చట్లేదు, కానీ తప్పక చేయాల్సి వస్తుంది అని తన చింతన, తన ధ్యానం అంతా ఈశ్వరుని స్మరించుకుంటూ ఆవిడ ఆ విధంగా జీవిస్తుంది. ఆ ఊర్లోని ప్రజలు ఏమనుకుంటారు తెలుసా? అయ్యగారు అని ఈయనకి మొక్కుతుంటారు, ఆవిడనేమి తిడుతుంటారు. ఆవిడ చనిపోతే కనీసం ఆ శవానికి కనీసం గుర్తించకుండా కుక్కలు నక్కలు తిన్నని తీసుకెళ్ళి అడవిలో పడేశారు. ఈయన శరీరాన్ని చూసారా, ఊరంతా పూలమాలలు పెట్టి ఊరేగింపులా చేశారు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇదంతా స్టోరీ, ఇది ఇంపార్టెంట్ కాదు మనకి. కానీ పూజారి అయ్యగారి చనిపోయిన తర్వాత యమదూతలు వచ్చారంట. వాడు భయపడ్డాడు. అదేంటి, నేను జీవితాంతము ఈశ్వరుని సేవలో ఉన్నాను, తరించాను కదా, నాకు యమదూతలు ఏంటంటే, నువ్వు నీ యొక్క శరీరమే ఈశ్వరుడి దగ్గర ఉన్నా తప్ప నీ మనసు ఎప్పుడు కూడా, అప్పుడు రాళ్ళ పిక్కలు కూడా వేసేవాడు, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు, ఎన్ని తప్పులు చేస్తుంది ఆవిడని. అందువలన నీకు ఈ యమరాజే నీకు శిక్ష ఇయ్యాలి అన్నాడండి. మరి ఆవిడకి ఏంటి, ఆవిడ చనిపోయింది కదా, శరీరం అనేది బయట పడేశారు, కానీ ఆవిడికి స్వర్గం వచ్చిందంట. విష్ణుదూతలు శివదూతలు వచ్చారంట. ఇప్పుడు అడిగాడట ఈయన, అది అన్యాయం అండి, నేను ఎప్పుడు దేవాలయం శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని బొట్లు పెట్టుకొని అలంకారాలు చేసుకొని అభిషేకాలు చేసుకొని ఇంతమంది భక్తులకి నేను తరించడానికి నేను ఉన్నాను ఇక్కడ అర్చకుడుగా, నాకు ఇలాంటిది అన్యాయం అంటే అన్నారంట, నీ శరీరమే ఇక్కడ ఉంది, నీ మనసంతా ఎక్కడో తిరిగింది. ఆ అమ్మగారి శరీరము ఇలా చెడు పనులకు వాడింది, కానీ తన మనస్సు యావత్ వ్యక్తిత్వం అంతా ఈశ్వర ధ్యానంలో ఉంది. కాబట్టి శరీరానికి ఆవిడకి ఏదైతే తప్పు చేసిందో ఆ శరీరానికే మూల్యం చెల్లించింది. శరీరాన్ని ఎవరు పట్టించుకోలేదు, శరీరానికి అంటిన మలినం ఇక్కడ పోయింది. సో శరీరం ఎప్పుడైతే తప్పుడు పనులు చేసిందో శరీరానికి ఎవరు కూడా గుర్తించలేదు, ఎవరు సన్మానం చేయలేదు శరీరానికి, డెడ్ బాడీకి. నీ డెడ్ బాడీతో అంటే నీ శరీరంతో చేసావు కాబట్టి నీ శరీరానికి మంచి సన్మానం జరిగింది ఇక్కడ, కానీ నువ్వు వెళ్ళాల్సిన నరకంకి వెళ్ళావు. ఆవిడ శరీరానికే దురగతి అంటే పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, దుర్గతి చెందింది. కానీ వాస్తవానికి ఆవిడ ఉత్తమ గతి పొందింది. తర్వాత ఆవిడ పెద్ద యోగినిగా తర్వాత పుట్టింది. ఈయనేమో ఈ యొక్క కాటి కాపుల మళ్ళీ పుట్టాడు ఈ పూజారి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? లెవెల్స్ అనమాట. కాబట్టి ముందు సాధారణంగా మన అందరం కూడా ఏ పని చేసినా ఆ పనిలో దేవుణ్ణి గుర్తిస్తుంటే మీలో ఈ భయాలు పోతాయి. నాకంటూ ఒక దేవుడు తోడుగా ఉన్నాడు. మీరు కృష్ణ భక్తులు అయితే కృష్ణ, శివ భక్తులు అయితే శివ, ఏదో ఒక రూపం. నిజానికి కృష్ణ వేరు, శివ వేరు కాదు, మీరు వేరు కాదు, నేను వేరు కాదు. మనందరం కూడా శ్రీకృష్ణుడు, మీరు, నేను, శివ అందరం కూడా ఆత్మరూపంగా సమానం. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను చాలా దగ్గరలో. శరీరంగా మనం ఆభరణములు ఎన్ని రకాలున్నా బంగారం ఒక్కట్లాగా, ఎన్ని పాత్రల రకాలున్నా మట్టి ఒకట్లాగా, మీరు ఎన్ని బల్బులు, ఫ్యాన్లు, ఎన్ని రకాల ఎక్విప్మెంట్ పెట్టుకోండి, వెనుకున్న కరెంటు ఒక్కటేలాగా. ఈ అలలు, బొడుగులు, తరంగాలు రకరకాలుగా ఉన్నప్పటికీ నీరుల వలె ఈ సృష్టి అంతా ఒకటే తత్వమై ఉన్నది. అది ఒక్కటే లేదు, వ్యాపించి ఉన్నది ఆకాశం వలె. సో ఈ తత్వం గురించి మొట్టమొదటిగా మీకు ఉపదేశం చేయడానికి గురువు కావాలి కదా. సో గురువు, మీరు అందరు గురువులు మీరు ఒప్పుకోరు కదా, అందువలన మీరు ఈశ్వరునే కోరుకుని నువ్వే నాకు గురువుగా కావాలి తప్ప చిన్న గురువులతో నాకు కన్ఫ్యూజ్ చేస్తారు వీళ్ళు. వాళ్ళ స్వార్థంకి ఎట్లాకి వెళ్ళిపోతారో తెలియదు గురువుల పేరు. కానీ శివుడిని గురువు అనుకుంటే శివుడు అక్కడికే వస్తున్నా. సో ఎప్పుడైతే మీరు తదేకంగా ఆ ఈశ్వరునే కోరుతారో మీరే నాకు ఎందుకు జ్ఞానాదేవత కైవల్యం. ఒక్క
ఒక్క మీ ఆత్మజ్ఞానం తప్ప మీకు మోక్షం రాదు. మీరు అశ్వమేధాలు చేసినా, యజ్ఞాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని ఏకాదశి వ్రతాలు, ఇవాళ ఏకాదశి, ఎన్ని ఏకాదశి వ్రతాలు చేసినా మోక్షం అయితే రాదు. మీకు పుణ్యం వస్తుంది ఖచ్చితంగా. పుణ్యం అంటే ఏంటి స్వామి అంటే, పుణ్యం అంటే ఏంటమ్మా, మనకి ఎక్కువ సుఖం వస్తుంది పుణ్యం వలన. అంటే ఈ పుణ్యం అనేది మన యొక్క జీవాత్మ అకౌంట్లో యాడ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మంచి మంచి అద్భుతమైనటువంటి వాతావరణం ఇవి క్రియేట్ అవుతుంటాయి అన్నమాట. మీకు అనుకో మంచి శాంతియుతంగా సుఖంగా ఇబ్బంది లేకుండా. అదే తప్పుడు పనులు చేస్తే పాపం జనరేట్ అవుతుంది, పాపం నుండి దుఃఖం క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఈ పుణ్య పాపాలు ఒక్కటే మనకి తోడొస్తాయి ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత. అవి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి సంచిత కర్మలు యాడ్ అవుతాయి. వాటి ఆధారంగానే ముందు ఏవైతే అనుభవించాలో ఆ కొద్దిపాటి కర్మని ప్రారబ్ధ కర్మ అంటారు. దానివల్ల శరీరాలు పొందుతుంటారు. మళ్ళీ ఇలాగ మళ్ళీ కలిపికొట్టు కావేడి రంగులంగా మళ్ళీ మొదలుకు వచ్చినట్టు పునరభి జననం పునరభి మరణం. మళ్ళీ ఇది ప్రారబ్ధ కర్మ. ఈ జన్మలో మీరు ఏవైతే మంచి పనులు చేస్తారో ఈ పుణ్యము ఏడవుతుంది. దాన్ని ఆగామి కర్మ అంటారు. 3 కర్మలు: సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఈ 3 కర్మలు ఎప్పుడు వదులుతాయి తెలుసా మీకు? నేను ఈ కర్మలకు సంబంధమే లేదు, నేను ఈ గుణాలకు సంబంధమే లేదు, ఈ ప్రకృతి కంటే అతీతంగా ఉన్న పరమాత్మ స్వరూపం నేను అయి ఉన్నాను అని ధైర్యంగా తెలుసుకోవడమే కాదు, అందరికీ తెలిసి చెప్పిస్తే. ఈజ్ కూడా MC², ఐన్స్టీన్ చెప్పాడు, ఎవడో తెలియదు. కానీ ఈజ్ కూడా MC² ఎలాగొచ్చిందో నాకు తెలియదు. ఊరికి అనేస్తే ఈజ్ కూడా MC², ఇది అలాంటిదే. నేను పరమాత్మ స్వరూపం నాకు తెలుసు స్వామి, శివోహం, నేను శివోహం, ఇలా కుదరదు. సో ఈ విధంగా ఈశ్వరుని మీరు ఎంత తీవ్రంగా తప్పిస్తే ఆ ఈశ్వరుడు అనుగ్రహం మీకు కలిసి ఒక అద్భుతమైనటువంటి ఆ ఈశ్వరుడే గురు రూపంగా మీకు తారసపడతాడు. సో అందువలన ఎప్పుడైతే గురువు మాత్రమే మీకు అన్ని బంధనముల నుండి తొలగించగలరు, బంధనాలన్నీ నశింప చేయగలరు. ఎందుకంటే విద్యలు 2 రకాలు ఉంటాయి. ఒకటి లౌకిక విద్యలు, ఇంకొకటి బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే ఆత్మవిద్య. అది ఒక్కటే. ఎందుకంటే తల్లిదండ్రులైనా మీకు మమకారంతో బంధిస్తారు. మనకి బంధువులు, మిత్రులు ఉంటారు, మీ యొక్క అహంకారాన్ని పుష్టి చేసి మరింత మనోచెట్లు ఎక్కించినట్టు చేస్తారు తప్ప మిమ్మల్ని బంధనాల నుంచి బయటికి లాగలేరు. అదేవిధంగా ఈవెన్ ఈశ్వరుడైనా మీకు అనేక వరదానాలు, ఆశీర్వాదాలు ఇస్తారు తప్ప మోక్షం ఇవ్వలేడు. కాబట్టి ఈశ్వరుడు నేను ఉన్న భక్తుడు భగవంతుడు. భక్తుడి మీద మీకు భయం, భగవంతుడి మీద మీకు భయం ఉంటుంది. అయ్యో ఏం లోపం చేశాను, ఏం తప్పు చేశాను. సో అది కూడా బంధనం అనమాట. అంటే ఇవన్నీ కూడా లౌకికంగా ఉన్నటువంటి విద్యలు కానీ, ఏ రకమైనటువంటి ఉపాసనలు కానీ, భక్తులు కానీ, ఈ భక్తి కానీ, ఇవన్నీ కూడా ఒక బంధనంగా ఉంటాయి మనిషికి, జీవాత్మకి. ఇవన్నీ కూడా కట్ చేసి ఎటువంటి బంధనము లేనటువంటి ఒక విద్య, అది ఆత్మవిద్య, అది ఇచ్చిన వారికి గురువు అంటారు. అదే బ్రహ్మ విద్య గురువే నిజమైన గురువు. మిగతా మన గురువులు అంటాం, వాళ్ళు గురువులు కాదు, శిక్షకులు. వాళ్ళు మీకు శిక్షణ ఇస్తారు అంతే. ఎంసెట్ కోచింగ్ లాగా, MBBS కోచింగ్ లాగా, ఒలింపిక్స్లోకి వెళ్తారు కదా, వాళ్ళందరూ శిక్షకులు అనమాట. టీచర్లు శిక్షకులు అంటారు. కాబట్టి అందుకే మనం చదువుకునేటప్పుడు సెప్టెంబర్ 5 టీచర్స్ డే అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం. వారు టీచర్గా ఉండి రాష్ట్రపతి పదవి వరకు వెళ్ళారు. వారు ఎంతోమందికి మార్గదర్శనం, రోల్ మోడల్. కాబట్టి ఆ రోజుని టీచర్స్ డేగా ప్రకటించారు. అవి మామూలుగా లౌకిక విద్య, అది బ్రహ్మ విద్య ఆచార్య కాదు. కాబట్టి ఈ లౌకిక విద్యలన్నీ కూడా మీకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాయి. మీకు కంఫర్ట్స్, మీకు ఎన్ని సదుపాయాలు అన్నీ కల్పిస్తాయి. మీరు ఈవెన్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీలా కూడా అవ్వచ్చు, లేకపోతే ఎలిజబెత్ రాణి. కానీ ఈ యొక్క మళ్ళీ జన్మలు తప్పవు అన్నమాట. సో ఇవన్నిటి నుండి మీ స్వరూపతత్వం బోధించి మీకు అద్దం చూపెడతారనమాట. అద్దంలో మీరు చూసుకుంటారు స్పష్టంగా, ఏమి కన్ఫ్యూజన్ లేకుండా. ఆ విధంగా ఒక గైడ్, ఒక శాస్త్రం అనే ఒక రోడ్ మ్యాప్. ఈ విధంగా ఎలాగైతే మన క్షేత్రంకి వెళ్ళినప్పుడు, తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు మనకు బద్రీనాథ్ కానీ కేదార్నాథ్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఒక తెలిసిన వ్యక్తి తీసుకెళ్తాడు, ఆయనే గురువు అనుకుంటే. వెళ్ళే మార్గం గురించి సమాచారం ఉంటుంది, అది రోడ్డు మ్యాప్, అది శాస్త్రం. ఈ విధంగా కేదార్నాథ్ వెళ్ళారనుకోండి, ఆ తర్వాత రోడ్డు మ్యాప్ అక్కర్లేదు, గైడ్ అక్కర్లేదు, మీరు ఎక్కడ ఉంటారు, కేదార్నాథ్ దగ్గర ఉంటారు. సో మీ స్వరూపతత్వంలో మీకు చూపెడతాడు. తర్వాత నాకు నువ్వు నమస్కరించు, పాద పూజలు చేయ అండ గురువు. బ్రహ్మ విద్య గురువు ఏంటంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి మీకు తీసుకెళ్ళేవాడే ఆచార్య. అలాంటి ఆచార్య ఎవరవుతారు? ఉత్తమ ఆచార్య ఈశ్వరుడే అవ్వాలి. ఈశ్వరుడు తప్ప ఉత్తమ ఆచార్య ఎవరవుతారు? కాబట్టి ఈశ్వరుడు సృష్టి చేసినప్పుడే, ఈ సృష్టి జగత్ చేసినప్పుడే ఆ జ్ఞానం కూడా సృష్టితో పాటే వచ్చింది. దాన్నే వేదం అంటారు. అందుకే చూడండి, బ్రహ్మదేవుడికి 4 ముఖములు ఉంటాయి.
4 ముఖముల నుండి 4 వేదములు వచ్చాయని చెప్తారు. సో వేదం అనేది పర్ఫెక్ట్ ఎవరు తెలిసి ఉంటుంది? జ్ఞానం అంతా ఈశ్వరుడికే తెలియాలి. కాబట్టి అదే ఈశ్వరుడు గురువుగా వచ్చారు, ఆయనే దక్షిణామూర్తి. ఆయనకి ఇంకో గురువు లేడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేనున్నాను, నాకు గురువు ఉన్నారు, స్వామి స్థితప్రజ్ఞానంద. నాకు గురువు ఉంటారు, స్వామి తత్వవిధానంద. ఆయనకి గురువు ఉన్నారు, స్వామి దయానంద. ఆయనకి కూడా గురువు ఉన్నారు, స్వామి చిన్మయానంద. ఇలా చెప్పుకుని పోయానంటే అందరికీ గురువులు ఉన్నారు. కానీ దక్షిణామూర్తికి ఎవరు గురువు? ఎవరు గురువు? లేరు. అంటే ఎవరికైతే ఇంక గురువు లేరో, ఎవరైతే ఈ శిష్యుడిగా ఎప్పుడు ఉండరో వారే ఆది గురువు. మీకు అర్థమవుతుందమ్మా? ఆ ఆది గురువు దక్షిణామూర్తి స్వరూపంగా వ్యాస మహర్షి, అంటే ఆయన బాదరాయణుడు. ఆయన పేరు కృష్ణ, నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణ అని పేరు. ఆయన ఒక ద్వీపంలో నివసించేవాడు. చుట్టూ నీరు, మధ్యలో మనం ఎక్కడైనా సముద్రంకి వెళ్ళామని, కాకినాడ దగ్గర ఎక్కడెక్కడ మనకి ద్వీపాలు ఉంటాయి, ఐలాండ్ దగ్గరికి వెళ్ళారనుకోండి మీరు, ఆ మధ్యలో ఒక స్థలం ఉంటుంది, చుట్టూ నీరు ఉంటుంది. ద్వీపంలో ఉన్నాడు కాబట్టి ద్వైపాయనుడు అని పేరు వచ్చింది. కృష్ణ ద్వైపాయనుడు అని పేరు కూడా ఉంది. బదరిక వనము, అంటే మన బద్రీనాథ్ వెళ్ళలేమనుకోండి, అక్కడ బాదరిక వనం ఉండేది. అంటే మన నేరడి చెట్లు అంటారు కదండి, రేగు బొడ్లు ఉంటాయి కదా, రేగు చెట్లు అంటారు. అలాంటి బదరిక వనంలో ఉండేవాడు కాబట్టి ఆయనకి బాదరాయణుడు అని పేరు వచ్చింది. సో ఈ విధంగా ఆయన ఎంత గొప్పవాడంటే, సాక్షాత్ బ్రహ్మదేవుడే ఒక అవతారంగా తీసుకొని, విష్ణు అనుకోండి, సాక్షాత్ విష్ణుమూర్తే ఆ యొక్క వ్యాసుడిగా పుట్టాడు. సత్యవతికి పరాశర ఋషి సత్యవతి పుట్టినటువంటి వ్యాసుడు జన్మతః యోగి. సో ఆయన ఏం చేశాడంటే, వేదములు కూడా గాసడి బేసడిగా కన్ఫ్యూజ్డ్గా ఉన్న వేదములు, ఇది పలైన ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదము, ఇది అథర్వణ వేదము అని విభజించాడు. ఈ సామాన్యులకు కూడా ఈ యొక్క బ్రహ్మజ్ఞానం అర్థం కావాలని వేద తత్వాన్ని అర్థమయ్యేటట్లుగా ఒక పురాణ సృష్టి చేశాడు ఆయన. పురాణ సృష్టి కల్పన చేశాడు ఆయన. పురాణాలు కల్పించాడు, నిజం జరిగినాయి అనుకోవద్దు. అవి పురాణం అనే తత్వంగా అది ఊహించడమే. రామాయణం జరిగింది, మహాభారతం జరిగింది, పురాణాలు జరిగినవి అనకూడదు. పురాణాలు జరగవు. తత్వాన్ని అలా దర్శించాలి మనం. అవి ఉపయోగం మనకి. అవి మీరు తెలుసుకుంటేనే వేద జ్ఞానం అర్థమవుతుంది. అందుకు పురాణాలు సహాయం చేసుకోవాలి. పురాణాలు పట్టుకుని ఏలాడడం అనుకోండి, అందుకే ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడో పడిపోయాం. పురాణాలు పట్టుకొని తిరగడం వల్లే పోయింది భారతదేశం ఈరోజు. ఎందుకంటే పురాణాల దగ్గర ఉండిపోయాము, ఉపనిషత్తులు పట్టుకోము, భగవద్గీతను నమ్మము. సో పురాణాలు పట్టుకుంటే ఎప్పుడు కథలు, శివుడు ఏమో లింగం అంటాడా, ఏమైంది, అదేంది, ఇదే అని చెప్పండి, ఎవడు చెప్తాడు ఈ కథలన్నీ? దాని వెనకేమో ఇక నా గొడవలు. ఆడేమో బైబిల్ పట్టుకుని వస్తాడు, ఆడివి కథలే. ఆడేమో ఖురాన్ పట్టుకుని, ఆడివి కథలే. మనం పురాణాలు పట్టుకెళ్తాం, ఇవి కథలే. ఇవన్నీ కొట్టుకుంటాం అందరం. సో ఇదంతా చాలా అజ్ఞానం. సో ఇవన్నీ అందించినటువంటి వ్యాసుడు సర్వజ్ఞుడు అంటారు. ఎందుకంటే నిత్య నిరంతరం ఆయనకి ఎటువంటి అజ్ఞానం లేదు, ఎటువంటి భ్రమ లేదు, మోహం లేదు. ఆయన నుండి ఇంత జ్ఞానం ఈ లోక కళ్యాణం కోసం చేశారు కాబట్టి ఆయన పుట్టినరోజు రాబోయే ఈ పౌర్ణమి రోజునమాట. సో అందువలన గురువులకే గురువు అనమాట, గురువులకే గురువు. అందువలన ఆయన పుట్టినరోజు, ఆయన జన్మదినోత్సవం రోజున గురు పౌర్ణమి. పౌర్ణమి అంటే శుక్లపక్షం కృష్ణపక్షం 2 ఉంటాయి ప్రతి నెలలో. సో ఆ పౌర్ణమి అంటే నిండు చంద్రుడు అనమాట. నిండు చంద్రుడు అంటే పూర్ణత్వానికి ప్రతీక. మనలో వెలితిగా మనం జీవిస్తుంటాం, కానీ నీలో నిజమైన పూర్ణత్వం ఉంది, కానీ అది నువ్వు గుర్తించవు. సో ఆ పౌర్ణమి రోజున ఆ వ్యాసుడు పుట్టినటువంటి జన్మదినం కాబట్టి అది గురువులకి ఒక ప్రతీక, ఒక సింబల్. అంటే ఆయన్ని మనం పూజిస్తే గురుమూర్తికి మనం పూజించినట్టు, దక్షిణామూర్తికే పూజించినట్టు. అందువలన ఆ దక్షిణామూర్తి స్వరూపంగా మనకి ఈశ్వరుడు తప్ప వేరే గురువు లేరు కాబట్టి ఈ సొసైటీ, ఈ యొక్క సృష్టిలో ఏ గురువైనా దక్షిణామూర్తి స్వరూపమే. కాబట్టి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. లేదా ఇంకొకటి పెద్దది ఉంది, అది చెప్తారు ఏంటంటే, నారాయణ, సాక్షాత్ నారాయణుడే పరమాత్మ, శుద్ధ చైతన్యం. ఆ నారాయణ నుండే మనకి గురు పరంపర వచ్చింది. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్ర మథాశ శిష్యం శ్రీశంకరాచార్య మథాశ పద్మపాదం చ అస్తామలకం చ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురున్ సంతతమానతోస్మి అంటారు. అంటే నారాయణ నుండి స్టార్ట్ అయితే బ్రహ్మాజీ,
తర్వాత వశిష్ఠుడు కొడుకైన శక్తి కొడుకైనటువంటి పరాశరుడు కొడుకు వ్యాసుడు కొడుకు సుఖ మహర్షి నుంచి అలాగ వస్తూ గౌడుపాదాచార్య, ఆయన శిష్యుడు గోవిందపాదాచార్య, ఆయన శిష్యుడు శంకరాచార్య శిష్యుడు పద్మపాదతో పాటు అస్తామలక, తోటకాచార్య, సురేశ్వరాచార్య, అలాగ పరంపర ఇప్పటి వరకు మీరు మాట్లాడుకున్నంత వరకు వచ్చిందనమాట ఈ పరంపర. ఇది ఎవరు మనం సృష్టించింది కాదు, కనిపెట్టింది కాదు, ఇన్వెంట్ చేయలేదు, డిస్కవరీ ఛానల్ లాగా. సో ఈ విధంగా గురు పరంపర అనేది నాకు ఇంతటి అనాది కాలంగా ఈ సంసార సాగరం నుండి, ఈ సంసార రోగం నుండి నాకు బయటపడేందుకు, నాకు ఉద్ధరించడానికి, నా యొక్క అంధకారం నుండి జ్ఞానమని వెలుగులోకి తీసుకొచ్చి నన్ను ఉద్ధరించడానికి సహాయపడినటువంటి ఈ గురు పరంపరకి కృతజ్ఞతగా మనము నమస్కరించుకునే ఈ యొక్క పరంపర, ఈ యొక్క ట్రెడిషన్ని గురు పౌర్ణమిగా సెలబ్రేట్ చేసుకుంటారు. మీరు ఎన్ని ఫెస్టివల్స్ అయినా చేసుకోండి, ఆ రోజు మీకు డబ్బులు ఖర్చు అవుతాయి, మీకు ఏవేవో అవుతాయి, మీరు ఏదో ఆనందంగా ఊగుతూ తూగుతూ కింద మీద పడతారు తప్ప వాస్తవానికి అందులో ఎటువంటి జ్ఞానం ఉండదు. హీటు దెర్ ఇస్ నో లైట్ అంటారు స్వామి చిన్మయానంద. చాలామంది ఆర్గ్యుమెంట్లు చేస్తారు, ఏమవుతుందమ్మా ఈ హీటెడ్ డిస్కషన్ అంటారు. సో మనకి డిబేట్లో కొట్టించుకుంటుంటారు, తిట్టించుకుంటుంటారు, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, హీట్ అంటారు. దెర్ ఇస్ నో లైట్ అంటే జ్ఞానం, మళ్ళీ హీట్ అంటే అహంకారంతో ఆర్గ్యుమెంట్స్. సో ఈ విధంగా గురు పౌర్ణమి అనేది చాలా అద్భుతం అనమాట. అందువలన మనిషికి గురువు కోసము రాజ్యాలు అలాగా వాళ్ళ పాదాక్రాంతం చేసి కాలు పట్టుకోవడం, కానీ అడవుల్లోనూ గంగా హిమాలయాల్లోనూ చక్రవర్తులు రాజ్యాలు విడిచిపెట్టి వెళ్ళారు. భరతుడు, జానశ్రుతి, అజాతశత్రువు, జనక మహారాజు ఇలాంటి చక్రవర్తి సమ్రాట్లు ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇటు ఇండోనేషియా వరకు ఎంత ఈ యొక్క ఆర్యవర్తం అనేవాళ్ళు. ఈ ఆర్యవర్తానికి ఏకచక్రాధిపతి సమ్రాట్లు కూడా తన యొక్క రాజ్యంలో తన యొక్క ఈ యొక్క మొత్తం ఈ వ్యవహారంలో ఉండేది మీకు శ్రమే. కేవలం తపస్సు, ఆ జ్ఞాననిష్టలోనే శాంతి ఉంటుంది. దాని యొక్క రహస్యం ఏంటని వాళ్ళు వెళ్ళి ఆ యొక్క ఋషులు, యోగులు, గురువుల దగ్గర వెళ్ళి ఆశ్రయించేవాళ్ళు. అందుకే వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు, వారు ఇచ్చినటువంటి ఉపదేశం ఆధారంగానే రాజ్యపాలన జరిగేది. అందుకే ఈరోజు మనకి రాచరికంలో కూడా ఇప్పటి వరకు మన ధర్మం ఉన్నదంటే కేవలము ఒక ధర్మ మార్గంలో నడిచే రాజులు, వారికి మార్గదర్శకులుగా ఉన్న గురువులు వలన నడిచింది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎందుకు నడవదంటే, ప్రజాస్వామ్యంలో గురువులు అంటే ఎవడికి ఏముండదు, ఎవడికి అధికారం డబ్బు ఉంటే వాడే గురువు, వాడే ఆ నాయకుడు, అన్నీ ఆడే అయిపోతాడు. వాడు చెప్పిందే ధర్మం అంటాడు, ధర్మాన్ని వాడే రాస్తాడు. అంటే ఈ మేక్ ద రూల్స్ అండ్ ఈ ఎలోన్ బ్రేక్ ద రూల్స్. ఎవరో బ్రేక్ చేయక్కర్లే, ఆడే బ్రేక్ చేసుకుంటాడు. ఎందుకంటే అధికారం ఉంది, డబ్బు ఉంది. సో అందువలన ప్రజాస్వామ్యం అనేది మన భారతదేశానికి సూట్ కాదు. ఇది మనకేదో మన దురదృష్టవశాత్తు బ్రిటిష్ వాళ్ళ తర్వాత మనకి ప్రజాస్వామ్యంలో పడ్డాము కాబట్టి మన ధర్మం అంటే అదంతా ఒక కామెడీ అయిపోయింది, జోక్ అయిపోయింది. కానీ నిజానికి ప్రపంచానికి ఇదే ఆధారం. అందుకే ఏ రోజైతే ఈ భారతదేశం ఈ పురాణాలు, ఈ కథలు అన్నీ పక్కన పెట్టి భగవద్గీతను ఎప్పుడైతే పట్టుకుంటారో, ఇది యూనివర్సల్ సైన్స్. ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. అంటే జాతి, కుల, మత, ఈ రంగు, లింగము, ఆడ, మగ ఏమి తేడాలు లేకుండా ప్రతి మనిషికి కూడా వారి యొక్క అన్ని టోటల్ పొటెన్షియల్స్, పాసిబిలిటీస్ అన్నీ కూడా పొందడానికి, అంటే యూనివర్సల్గా ఉత్తమ స్థితిలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి మాన్యువలే భగవద్గీత ఫిలాసఫీ. అలాంటి జ్ఞానం అవసరం, నీడ్ ఆఫ్ ది అవర్. అది లేకనే ఈరోజు భారతదేశంలో ఇంత గందరగోళం ఉన్నది, ప్రపంచంలో కూడా ఉన్నది. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. నమస్తే. హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.